శ్రీశైలం అన్నది మల్లన్న సాన్నిధ్యం లేదా సన్నిధి. అది పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు ప్రతి ఏటా ఏడాది పొడుగునే వెళ్తూనే ఉంటారు. శివరాత్రి కంటే లెక్కే లేదు. సరే, అక్కడ ముస్లింలకి కూడా దుకాణాలు కేటాయించడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టులు దాన్ని తోసిపుచ్చినాయి. ఆలయంలో సిబ్బందికి సంబంధించి అన్ని మతస్థులు ఉండొద్దు అంటే తప్పు లేదు, కానీ ఆలయం దగ్గరలో ఉన్నటువంటి వాటిని హిందువుల షాపులే నడపాలి, వేరే వాళ్ళు నడపడానికంటూ వీల్లేదు అన్నటువంటి పాయింట్ని అక్కడ స్ట్రెచ్ చేయడంతో అది కోర్టులో నడుస్తుంది. ఇంకా ఏది తేలలేదు. అయితే తాజాగా 1-2 వివాదాలు జరిగినాయి చూసాం. అవి పక్కన పెడితే పవిత్ర పుణ్యక్షేత్రంలో, హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ముస్లింలకు ఏదైతే పాతాళ గంగా అని చెప్పబడేటటువంటి ప్రాంతంలో ఇది వచ్చిందన్నటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను దీన్ని ధృవీకరించటం లేదు, నిజమో కాదో స్థానికులు చెప్పాలి. ఇది అక్కడ ఆ పాతాళ గంగ సమీపంలో ఇట్లాంటిది వెలిసింది అన్నట్టు. సరే, మొదటి నుంచి ఉంటే అభ్యంతరం లేదు. అకస్మాత్తుగా వచ్చిందంటే కావాలని ఎవరో కవ్విస్తున్నట్టు. అదేంటో స్థానికులు చెప్పాలి. కొంతమంది వెంటనే సాధారణంగా ఏమంటారంటే నువ్వు చెక్ చేసి చెప్పాలి కదా అంటారు. నేను చెక్ చేసి చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాను అనుకోండి, దాంట్లో ఒక ఉన్మాదము లేకపోతే ఉద్రిక్తత అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. నాకున్న సోస్తో నేను చెక్ చేసుకోగలను. నేను ఇక్కడ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తానంటే ఇక్కడే పబ్లిక్ ఒపీనియన్ రెండు కూడా వస్తాయి, పాజిటివ్ నెగిటివ్. ఒకళ్ళదొక్కళ్ళు కన్విన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకోసం నేను మాట్లాడతాను. నా నెట్వర్క్లతో నేను తెలుసుకోలేని విషయం కాదు అది. ఎప్పుడు అంటే ఫైనల్గా పూర్తిగా నెగిటివ్గా ఒక దొంగ లెక్కలు చెప్తున్నప్పుడు అసలు లెక్కలతో మాట్లాడేది చేస్తా. ఈలోపుగా 2 వెర్షన్స్ రావాలి కదా, అదే నా వ్యూవర్స్కి కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం కోసమే చేస్తాను నేను ప్రయత్నం.